సగం తెగిన గాలిపటంలా ఎప్పుడు తిరిగాడుతా కనిపించేటువంటి మీ వాడు ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు అంటూ లోపలికి వచ్చాడు అంకుల్. మా డాబా మీద సాయంకాలము ఆకాశముఖ చూస్తుంటే గాడిదల్లాగా పెరిగి రంగురంగుల టీషర్ట్లు మోకాడిపై వరకు నిక్కర్లు వేసుకొని ఓవైపు పెళ్ళుమని హిందీ పాటలు, వాటికి తగినట్టు అరుపులు కేరింతలతో గాలిపటాల వరద అరుపులు సడన్గా ఓ నెల నుండి ప్రకాశించి డాబా మీద అయిపు లేకుండా పోయాయి. గాలిపటాలు ఎగరటము, టేప్ రికార్డులో పాటలు కేరింతలు లేవు. నాకు కూడా పొద్దుగొట్టడం లేదు. కిందికి దిగి వచ్చి బారిస్టర్ పార్వతీశము నవల తీసి చూడసాగాను. ఇంతలో మా తండ్రి గారి అదే ఇందాక చెప్పాను కదా సహ ఉద్యోగి వచ్చి మా యొక్క సగంతి గాలిపటాల గురించి అడిగాడు. ఏంటి ఇంటికి నిశ్శబ్దంగా ఉంది, మెడకోసిన కోడిలా అరుపులు కెరింతలు లేవు, కానీ విశేషం ఏంటి, మీ వాడేం మారలేదా, ఎటుపోయాడు ఏంటి అంటూ సోఫాలో కూర్చుని ఆ పుస్తకం తీసి చూసాగాడు. ఇంతలో మా నాన్న లోపల నుండి బయటకు వచ్చి, మరి ఏం చేయమంటావరా, బీటెక్ సెకండ్ క్లాసు, ఇది చదివి 3 ఏళ్ళు అవుతుంది, ఒక్క ఉద్యోగ ప్రయత్నం లేదు, తర్వాత స్టడీస్ అంతకంటా లేదు, ఇంకా హైయర్ స్టడీసే చదవడంట, ఎంటెక్ చదివినా బీటెక్ చదివినా ఒకటే అంటాడు, తర్వాత లేటెస్ట్ ఉద్యోగాలు చాలా కష్టం అంటాడు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ లక్షల్లో అమ్ముడవుతున్నాయి, కాబట్టి ఉద్యోగం కావాలంటే కొన్ని లక్షలు నన్నే కట్టమంటాడు. ఇంకా నేను చేయను, ప్రైవేట్ ఉద్యోగాలంటే దానికి కూడా ఒకటికి 10 సార్లు లెక్క వేసి ఓ 10 లక్షలు ఉంటే ఈ ప్రైవేట్ ఉద్యోగం వస్తుందో అంటూ ఉంటాడు. ఇంకా ఎవరు అడిగినా ఏం చెప్పాలరా, గ్రూప్స్ అంటాడు, లేకపోతే సివిల్స్ అంటాడు. తన జన్మ హక్కే సివిల్స్ అన్నట్టు మాట్లాడుతుంటాడు. సివిల్స్లో రాకపోతే తన జన్మే వృధా అంటాడు. ఒక సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఒక సన్నటి నోట్బుక్ పట్టుకొని ఫార్మల్స్ వేసుకొని టిక్ అనుకుంటూ ఒక పెన్ తగిలించుకొని హుషారుగా అటు ఇటు హడావుడిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా ఏం చదువుతున్నావు అబ్బా అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంకుల్ అంటే టక్టకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సివిల్స్ చదివేది లేదు, తన గ్రూప్స్కి వెళ్ళేది లేదు. ఏమన్నంటే గ్రూప్స్ అయితే లక్షల్లో, సివిల్స్ అయితే కోట్లలో ఉందని అంటూ ఉంటాడు. ఇక ఏం చెప్పమంటావరా, అందుకే ఏం చేయాలో తోచలేదు. ఆ 2 ఏళ్ళు ఆ యొక్క సివిల్స్ ఆ యొక్క గ్రూప్స్ బాధ వినలేక పంపించేసాను అమెరికా. ఏదో ఒక కాలేజ్ అంటే కాలేజీ, అక్కడ ఏదో 2 ఏళ్ల తర్వాత వస్తాడు కదా, హాయ్ హలో అనుకుంటూ 2 ఇంగ్లీష్ పదాలన్నా నోట్లో వేసుకొని వస్తాడు. ఆ యొక్క సగం నిక్కర్లు రంగు చొక్కాలతోటి. సరే చూద్దామా, అందుకే వాడిని పంపించేశాను.